నేను ఫామ్కి వచ్చి చాలా రోజులైంది. చాలా మారిపోయింది ఫాము. ఒక 1 feet హైట్ వరకు గడ్డి పెరిగింది. పాముల సౌండ్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఈ 2 weeksలో మన ఫిష్ పాండ్ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? అసలు అక్కడ ఫిష్ పాండ్ ఉన్నట్టు కూడా తెలియట్లే కదా. కొంచెం దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తాను. ఫిష్ పాండ్ పరిస్థితి చుట్టూ గడ్డి మొక్కలు బాగా పెరిగినాయి. కొంచెం ఘోరంగానే ఉంది, ఎందుకంటే ఇందులో కూడా చాలానే పిచ్చి మొక్కలు వచ్చాయి. సో మన రేపటి కర్తవ్యం ఏంటంటే ఫామ్లో ఉన్న పిచ్చి మొక్కలన్నింటినీ క్లియర్ చేయాలి. మళ్ళీ మన ఫామ్ని ఒక సేఫ్ హౌస్గా రెడీ చేయాలి. రేపటి నుంచి ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. మోస్ట్లీ ఒక 2 days పట్టచ్చు. ఎన్ని రోజులు పడితే ఏముంది, క్లీన్ చేయాల్సిందే తప్పదు. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి మోస్ట్లీ ఇంకో 1/2 hour ఉంటాను. 1/2 hour తర్వాత ఐ విల్ గో బ్యాక్ హోమ్. సో రేపటి నుంచి పాండ్ వర్క్ స్టార్ట్ చేస్తాం మళ్ళీ. సో అలా ఇన్నాళ్ళ తర్వాత ఫామ్ చూడడం కొంచెం బాగుంది. ఐఎమ్ ఫీలింగ్ గుడ్. మళ్ళీ మనం బర్డ్స్ని తీసుకురావాలి. అది రేపు జరుగుద్ది. నేను ఇవాళ యాక్చువల్గా వాటి కేజ్ని క్లీన్ చేద్దాం అనుకున్నా, ఎందుకంటే ప్రీవియస్గా ఉన్న బర్డ్స్ యొక్క షిట్ గట్రా నేను లాస్ట్ డేస్లో క్లీన్ చేయలేదు. సో క్లీన్ చేసి దాన్ని ఒకసారి వీలైతే శానిటైజ్ చేసి మళ్ళీ కొత్త బర్డ్స్కి ఆ షెడ్ని అలౌట్ చేద్దాం. మళ్ళీ రేపు కలుసుకున్నాం. టాటా, బాయ్ బాయ్.